హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రాజేష్ రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో రోటి పచ్చడి చూపిస్తున్నానండి. దోసకాయ రోటి పచ్చడి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఈ పచ్చడి అన్నీ పచ్చివేనండి, ఏమీ దీన్ని ఫ్రై చేయ అవసరం లేదు, మగ్గించే అవసరం లేదు. అన్నీ పచ్చి వాటితో దోసకాయ పచ్చడి చేస్తున్నాను. దోసకాయ పచ్చడి అంటారు దీన్ని. తొక్కు తీద్దామండి. మొత్తం ఇదంతా తక్కువ తీసేస్తే బాగుంటుంది. ఈ దోసకాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఇక్కడ దీన్ని బుడంకాయ అంటారు. చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. దీంతో ఉడికించిన పచ్చడి వేసుకోవచ్చు. దాన్ని బజ్జీ అంటారండి. సాంబార్లో చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. ఈ బుడంకాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. దీనిపైన చెక్కు తీసేసానండి. కట్ చేసుకొని ఇందులో గింజలు చాలామంది తీసేస్తారండి. అసలు ఈ గింజలు ఉంటేనే ఈ పచ్చడి టేస్ట్ ఉంటుంది. కారం పొడి కూడా తయారు చేస్తారండి. ఎండబెట్టి స్టాక్ పెట్టుకొని దాంతో కారం పొడి తయారు చేస్తారు. కానీ నేను గింజలు ఇట్లా వేసేస్తున్నానండి. వేసేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఈ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి. ముందుగా కొబ్బరి ముక్కలు వేసేద్దామండి. కొంచెం లేట్గా మిగులుతాయి కాబట్టి స్టార్టింగ్ వేసేసుకుంటే బాగా మిగులుతాయి. కొబ్బరి అల్లం ముక్క వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. బాగా తింటుంటే కూడా అల్లం ఫ్లేవర్ బాగా వస్తుందండి దీంట్లో. దంచుతుంటే అమ్మమ్మ వాళ్ళకి గుర్తొస్తున్నారండి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మొన్నటి వరకు మిక్సీ కూడా లేదండి. వాళ్ళు డైలీ రోటి పచ్చళ్ళే చేస్తారు. నేను అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి ఇవన్నీ. కొంచెం సాల్ట్ వేయాలండి. ఇప్పుడు తర్వాత చింతపండు వేయాలండి. దంచుతూ ఇట్లా రోటి పచ్చడి చేయాలంటే చాలా ఇష్టం అండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇది కొంచెం నిదానంగా దంచాలండి, లేదంటే కంట్లు పడిపోతాయి. చాలా జాగ్రత్తగా నిదానంగా దంచాలి. పచ్చిమిరపకాయలు కంప్లీట్గా మెరిగిపోయినాయి. ఈ దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. దంచవే మేనత్త కూతురా.
దంచకూడదండి, కొంచెం పీసులుగా దంచాలి. మరి మెత్తగా దంచితే ఏం బాగుండదండి అసలు. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి, కాకపోతే నేను పోపులో వేసేస్తానండి పసుపు. అయిపోయిందండి పచ్చడి చేసుకోవడం. దీన్ని బౌల్లోకి తీసుకున్నాను. అదండి పోపు వేసుకున్నాం. ముందుగా ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, వేసి కొంచెం పసుపు వేసుకోవాలండి. పచ్చళ్ళలో వేసుకోవచ్చు నూరేటప్పుడే, కానీ అందులో వేయకపోతే పోపులో వేసుకోవచ్చు. కొంచెం ఇంగు వేద్దామండి. ఓకే అండి, దోసకాయ పచ్చడి రెడీ అయిందండి. చాలా ఈజీ అండి, అన్నిటికంటే ఈజీ డిష్ ఏదంటే ఇదేనండి. అన్నీ పచ్చిగా నూరుకోవాలి, పోపు పెట్టుకున్నప్పుడు ఇంగు వేసుకుంటే కానీ ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.